గారు మళ్ళీ రాష్ట్రంలో కొత్త కోణాన్ని చూపిస్తున్నాడు. ఉన్న పలంగా 500 కుటుంబాలను రోడ్డున పెడతానంటున్నాడు. సో దాని గురించి మీరు ఏమంటారు? ఆయన ప్రజాపాలన అనేది ప్రజలతో కలిసి ప్రజల కొరకు చేయాల్సిన పాలన. ఇట్లా ప్రజల ఇల్లులు కూలగొట్టి ప్రజల మీద నేను ఒకవేళ ఈ డెవలప్మెంట్ చేస్తా అంటే తప్పు. ప్రజలని తనతో పాటు తీసుకెళ్లి ప్రజల కోసం చేయాల్సిన డెవలప్మెంట్ ని ఒకవేళ ప్రజల మీద అంటే వాళ్ళ మీద అంటే వాళ్ళ ఆస్తుల మీదనో వాళ్ళ ప్రాణాల మీదనో అలా కట్టాలనేది అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు మా ఇల్లులు మేము ఎప్పటికీ ఇవ్వము. పెద్దమ్మ అయితే అన్నారు, మీరు విన్నారు అందరు కూడా, ఒక 10 రూపీస్ పాయిజన్ తెస్తే మేము అందరం వెళ్ళిపోతాం ఫ్రీగా తీసుకొని అంటే అంత క్షోభ పెడుతున్నాడు ప్రజలనైనా. అది మంచి పద్ధతి కాదు. డెవలప్మెంట్ అనేది డిస్ట్రక్షన్ తో కాదు. మీరు ఎక్కడైనా ఖాళీగా ఉన్న ప్లేసెస్ లో డెవలప్ చేయొచ్చు. కేటీఆర్ సార్ అన్నట్టుగా అదే మూసీని ఇంకా డీప్ చేసి వాల్ కట్టి ఏ విధంగా అయితే బ్యూటిఫికేషన్ చేయొచ్చు అది చేయొచ్చు. ఇక్కడ గాంధీ సరోవర్ కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా గాంధీ గారు ఈరోజు బతికుంటే ఎప్పుడు ఒప్పుకునే వాళ్ళు కాదు. పైన ఉన్న గాంధీ గారి ఆత్మ క్షోభిస్తుందని అయితే నాకు క్లియర్ గా అర్థమవుతుంది. గాంధీ గారి మునిమన్నుడు వచ్చి ట్వీట్ చేశాడు, ఇది గాంధీ గారు ఉంటే ఇలా జరగనిచ్చే వాళ్ళు కాదు అంటే. ఇంట్లో వాళ్ళు చెప్తున్నా కూడా మన సీఎం గారు ఎందుకు వినట్లేదంట అంటే ఇది దిస్ ఇస్ నాట్ డెవలప్మెంట్ యాక్చువల్లీ. దిస్ ఇస్ అ ప్లాన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బిజినెస్. సో ఈస్ డూయింగ్ బిజినెస్. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ డెవలప్మెంట్. ఇఫ్ ఇట్ ఈస్ ద డెవలప్మెంట్ వన్స్ ఒకవేళ మునివన్నుడు గాంధీ గారి మునివన్నుడు చెప్పారు కూడా అవసరం లేదు అన్న తర్వాత కూడా ఆయన పట్టించుకోకుండా జిద్దుగా నేను ఇక్కడ గాంధీ సరోవరే కడతాను అంటే హీఈస్ థింకింగ్ అబౌట్ ద బిజినెస్, హీఈస్ థింకింగ్ అబౌట్ ద ప్రాఫిట్, హీఈస్ థింకింగ్ అబౌట్ ద రియల్ ఎస్టేట్. సో దట్ ఇదంతా కూలగొట్టాక ఇక్కడ గాంధీ సరోవర్ కట్టాక ఒక 60 ఫ్లోర్ల ఏమంటారు హై రైజ్ బిల్డింగ్స్ కట్టేసి క్లబ్బులు కట్టేసి హోటల్స్ కట్టేసి ఆ విధంగా బిజినెస్ చేయాలనుకుంటున్నాడు ప్రజల జీవితాలతోటి. అది మంచి పద్ధతి కాదు. అఫ్ కోర్స్ ఆయనకు అర్థమైపోయింది ఏంటి. ఎస్ అఫ్ కోర్స్ ఆయనకి ఏందనేది సీన్ అర్థమైపోయింది. మళ్ళీ రాను వస్తారా ఎగ్జాక్ట్లీ. మేము చెప్పడం కాదు, మేము చెప్తే బాగోదు, అది మీరు చెప్పాలి. 48 అవర్స్ బయట ఉంటారు. మీరు మీడియా కంటే గొప్ప మేధావులు ఉంటారు. మీరు ఆల్రెడీ అనలైజ్ చేస్తున్నారు ఏ విధంగా ప్రజలు బాధపడుతున్నారని. మీరందరూ సపోర్ట్ చేయాలి. అసలు వీళ్ళ ఆర్తనాదాలన్నీ వినిపించాలి. ఇది దేశంలో మొత్తం ఇప్పుడు ఎట్లయితే మనం హెచ్సియు వివాదము హైకోర్టు వరకు వెళ్ళిందో పర్మిషన్స్ వచ్చాయి దీనికి అనేసి చెప్తున్నాడు కదా. మరి సెంట్రల్ పర్మిషన్ ఇచ్చాక మనం ఎంత వాయిస్ రేస్ చేసినా ఏం చేసినా యూజ్ ఏముందండి? ఇక్కడ పెద్ద తప్పు చేసిన హైదరాబాద్, నేను చెప్తున్నాను రియల్ గా హైదరాబాద్ చేసుకున్న అంటే ఎంత పెద్ద పాపం అంటే వాళ్ళు మరి తెలియక చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీరు అన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ కూడా ఉంది. ఇక్కడ ఏమైందంటే దో ఎమ్మెల్యే ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా ఒక ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి ఒక్క ఎంపీ కూడా అపోజిషన్ నుంచి ఒక వాయిస్ రేస్ చేసే పర్సన్ లేరు. మీకు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉంటే 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ కలిసి కుట్ర ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఇక్కడ వాయిస్ ఎవరు వినిపిస్తారు? పార్లమెంట్ లో ఇంకా వాయిస్ వినిపించే వాళ్ళు ఎవరు లేరు. మనకి వాయిస్ లేకుండా తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి, హైదరాబాద్ గురించి జరుగుతున్న అన్యాయాలని చెప్పడానికి, రేజ్ చేయడానికి పార్లమెంట్ లో ఒక్క రిప్రజెంటేటివ్ లేడు. అది నిజంగా ఈ ప్రజలు చేసుకున్న తప్పిదం అని చెప్పాలి. చాలా పెద్ద తప్పు చేశారు. ఇంకోటి బీఆర్ఎస్ ఈ ఇష్యూని పట్టుకొని డ్రామా మీరే చేయాలి. ప్రెస్ వాళ్ళే హెల్ప్ చేసి దీన్ని బయటికి తీసుకొచ్చి ప్రజలకి చెప్పాలి. ఇంకోటి బీఆర్ఎస్ వాళ్ళు ఇది పెట్టుకొని మళ్ళీ డ్రామా క్రియేట్ చేస్తుంది ప్రతి ప్లేస్ కి వెళ్ళి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది అంటున్నారు. దాని గురించి మీకు డ్రామా అనిపిస్తుందా? ఇప్పుడు వచ్చి చెప్పిన పిల్లలు మీరు అక్కడ చూసారు, అక్కడ కాలనీలో ఉన్న ప్రజల ఆర్తనాదాలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి, ఇక్కడికి వచ్చాక మధుకర్ రిచ్ లో ఉన్న వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏవో చూసారు. ఇదంతా వాళ్ళకి డ్రామా అనిపిస్తుందా? బికాస్ దే ఆర్ థింకింగ్ అబౌట్ ద బిజినెస్ కదా. బికాస్ ఆఫ్ దట్ ఇంటెన్షనల్లీ దే ఆర్ క్రియేటింగ్. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు ఇన్వైట్ చేసి ఇక్కడ రావడం జరిగింది. కానీ వాట్ ఎవర్ దే ఆర్ సేయింగ్ అంటే ఎవరైనా ఏడ్చి పాపం ఆర్తనాదాలు పెడితే పెయిడ్ ఆర్టిస్ట్ అంటారు. ఎవరైనా బాధపడి ముందు పోరాటం చేస్తే అది డ్రామా అంటారు. అదే విధంగా బీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ వెళ్తే అదేదో డ్రామా అంటున్నారు. అంటే ఏదో విధంగా కావాలని చెప్పి ఇవన్నీ కూడా ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నారు. అవన్నీ మంచిది కాదు. స్టేట్ వైజ్ గా చూసుకుంటే స్టేట్ వైజ్ గా ఇక్కడ చూడు హైడ్రా లేకపోతే ఈ సుందరీకరణ ఆ సుందరీకరణ డెమోలిషన్స్ ఉన్నాయి కానీ డెవలప్మెంట్ లేదు. దాని గురించి రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం చెప్పాలి? రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలన అన్నారు, ప్రజాపాలన చేయండి, కీచక పాలన చేయకండి, డెవలప్మెంట్ చేయండి. డెవలప్మెంట్ అనేది డిస్ట్రక్షన్స్ తో రాదు. ఇల్లులు కూల్చిన తర్వాత డెవలప్మెంట్ ఏంటి? ఇంత మంచి బ్యూటిఫుల్ ఇల్లునే కూల్చేసి మీరు డెవలప్మెంట్ చేయాలనేది తప్పు. మీకు ఆల్రెడీ ఎన్నో ఏమంటారు పాత గవర్నమెంట్
బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే ఆల్రెడీ ఏమేం చేయాలి ఏంటి అనేది కూడా ఆల్రెడీ మొత్తము డిపిఆర్ ఉంది. ఆ డిపిఆర్ ప్రకారం వెళ్తే మీరు ఒక్క ఇల్లు కూడా కూల్చాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం ప్రజల్ని సంతోషంగా ఉంచండి. ఈ 2 సంవత్సరాల నుంచి ప్రజలకు అసలు నిద్రాహారాలు మాని వాళ్ళకి అసలు హెల్త్ పాడవుతూ ఎంతో క్షోభ పడుతున్నారు. వాళ్ళందరినీ ఇట్లా క్షోభ పెట్టకండి దయచేసి. మీకు అందరి ముఖంగా తెలియజేస్తున్నాను, వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ దిస్ ఇస్ వెరీ రాంగ్. మరి మీకు ఎవరు అడ్వైస్ ఇస్తున్నారో మాకు తెలియదు కానీ దిస్ ఇస్ రాంగ్. ఎప్పుడు కూడా ప్రజలకి అలా ఏడ్పించొద్దు మీరు. ఇప్పుడు మనం ఎంత మాట్లాడినా ఎన్ని చేసినా కూడా ఆయన చేయాలనుకుంటే చాలా వరకు చేస్తూనే ఉన్నాడు. మనం ఎంత వాయిస్ రేస్ చేసినా ఏం చేసినా ఇన్ కేస్ అట్లా జరిగితే ఆయనకున్న నాలెడ్జ్ తో ఈ 2 years లో స్టాచ్యూ కట్టి చూపించగలుగుతాడు. ఆయన ఎలక్షన్స్ వచ్చేసరికి ఆయన స్టాచ్యూ నిర్మించి చూపించగలుగుతాడు. ఆయన ఒకవేళ అంత మొండికేస్తే ప్రజలు ఇంకా మొండి వాళ్ళు. ఆయన అక్కడ నిల్చున్నాడంటే ఎంత మంది ప్రజలు ఈ రోజు ఆయనకి అక్కడ నుంచి ఆయన ఏదో విధంగా నమ్మి పంపించిన ప్రజలు, అదే ప్రజలు మొండికేస్తే, అదే ప్రజలు పోరాటంలోకి దిగితే, పోరాటం చేస్తే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అన్నారు. సో అదే విధంగా ప్రజలందరూ పోరాటం చేస్తారు, ప్రతి ఒక్కరు పోరాటం చేస్తారు, సత్యాగ్రహం చేస్తారు. ఇప్పుడు చూసారు ఇది మీరు. అసలు నిజంగా కూడా ఈ కాన్సెప్ట్ డాండీ మార్చ్ 1930లో ఏదైతే గాంధీ గారు పిలుపునిచ్చారో అప్పుడు ఎలాగైతే సాల్ట్ అనేది ఒక ప్రాథమిక హక్కు, బేసిక్ నీడ్, బేసిక్ రైట్ ఇట్ వాస్. బికాస్ ఆఫ్ దట్ we Indians fought against British rule, okay, calling upon all the people for Dandi March. It went for 24 days. సో ఆ రోజు శాంతియుతంగా గాంధీ గారు కోపంతో చేయలేదు, ధైర్యంతో ముందుకెళ్లారు. అదే ధైర్యంతో ఈరోజు ప్రజలు కూడా చేస్తారు. ఆ రోజు ఉప్పు అనేది ఏ విధంగా అయితే బేసిక్ రైటో, బేసిక్ ఫండమెంటల్ రైటో, ఈ రోజు మన ఇల్లులు, మన జీవితాలు అనేది కూడా మన ఫండమెంటల్ రైట్. ఈ మౌలిక హక్కులకి ఎప్పుడైనా భంగం కలిగితే మన కాన్స్టిట్యూషన్ ఎంత గొప్పదంటే ముందే మన నాయకులు అప్పుడు ఆలోచించినట్టున్నారు. ఈ ఫ్యూచర్ లో ఇలాంటి ప్రజలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని అనుకున్నట్టున్నారు. అందుకనే ఆర్టికల్ 21లో చాలా క్లియర్ గా పొందుపరిచారు. ఆర్టికల్ 21 ప్రకారం వాట్ ఇట్ సేస్, ఆర్టికల్ 21 గ్యారంటీస్ రైట్ టు లైఫ్ విచ్ ఇంక్లూడ్స్ రైట్ టు షెల్టర్. ఒకవేళ మన షెల్టర్ మీదకి ఎవరైనా వస్తే ఖచ్చితంగా మనం దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు, కోర్టుకి వెళ్ళొచ్చు. తెలంగాణ పబ్లిక్ చెప్పాలి, అదే చెప్పా కదా, పోరాటం చేస్తే పోయేది ఏముంది, బానిస సంఖ్యలు తప్ప. ఒకవేళ మీకు అన్యాయాలు జరిగితే ఇలాంటి అన్యాయాలన్నీ మీరు మౌనంగా ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పోరాడండి. మీ పోరాటంలో మేము కూడా భాగం అవుతాము, మీతో ఉంటాము. జై తెలంగాణ. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రంలో కొత్త హల్చల్ని క్రియేట్ చేశారు. సో దానికి మీరు ఏమంటారు? అనేది ఏముంది, రాజకీయాల్లో ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, కొత్తగా తెలుస్తూనే ఉంటాయి. కాకపోతే ఇళ్ళు కూల్చి కట్టాల్సిన పరిస్థితి అయితే ఏమీ లేదు. ఇప్పుడు నెక్లెస్ రోడ్లో బుద్ధుడి స్టాచ్యూ ఎట్లయితే పెట్టామో మూసి ప్రక్షాళన చేసి అదే విధంగా జనాలకి ఆహ్లాదకరంగా ఉండేటట్టు దాన్ని ప్రక్షాళన చేసి అక్కడ కూడా పెట్టుకోవచ్చు. ప్రజల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న పలంగా 500 కుటుంబాలని రోడ్న పెడతాను అంటున్నాడు. సో దాని గురించి మీరు ఏమంటారు? అంత ఈజీ కాదు కదా, అనుకున్నంత ఈజీ కాదు. 2000 మంది ఉన్నారు ఇక్కడ. 2000 మంది కలిసి అనుకుంటే ఏదైనా సాధించగలరా? ఒకే మాట మీద ఉన్నారు, ఎవరు ఏం చేయలేరు. అది జరిగే పని కాదు. బడ్జెట్ లేదు అంటున్నాడు, పథకాలు ఇస్తున్నాడు కానీ పథకాలు అమలు చేస్తాను అంటున్నాడు. బడ్జెట్ లేదు అంటున్నాడు, మళ్ళీ సుందరీకరణ పేరుతో 5,000 కోట్లు తీసుకొస్తాను అంటున్నాడు. అంబేద్కర్ స్టాచ్యూనే 140 కోట్లతో చేశాం. 5,000 పెట్టి చేయాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రం మొత్తం బాగుపడిపోతుంది. 5,000 పెట్టి ఎంతో మంది ప్రజలకి న్యాయం చేయొచ్చు. ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు, స్పోర్ట్స్ కానీ, చదువు కానీ, మధ్య తరగతి వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే. వాళ్ళందరికి ఉపయోగపడతాయి. అవును, ఇది మంచి పద్ధతి కాదని కదా అక్కడి వరకు వాళ్ళ నుంచి కూడా వచ్చింది. అదే చెప్తున్నాం, ఇప్పుడు బుద్ధుడి స్టాచ్యూ ఎట్లా పెట్టాం, వాటరు ప్రక్షాళన చేసుకొని జనాలందరికి, చుట్టుపక్కల అందరికి ఆహ్లాదంగా ఉంటుంది. చూద్దాం, అయినప్పుడు ఊరుకోవాలి కదా ప్రజలు. మహిళల గురించి మీరు ఏం చెప్తారు? మహిళలకు ఫ్రీ పథకాలు అన్నాడు, ఇంతవరకు మహాలక్ష్మి లేదు, ఫ్రీ గ్యాస్ లేదు. దాని గురించి 2 years నుంచి చెప్పుకునేది, అది కొత్త ఏమీ లేదు దాంట్లో. ఎప్పుడో అనుకునేది, అది ఎన్నిసార్లు రిపీట్ చేసినా అది అట్లా ఉంటూనే ఉంటుంది. అడుగుతున్నారు కదా ప్రజలందరూ, ఇప్పుడు వరకు చేయలేదని. ఖమ్మంలో కూడా ఎంపీలు కానీ, మంత్రులు కానీ, బొమ్మలేటి కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ అందరు కాంగ్రెస్
రాజకీయ నాయకులందరూ అక్కడ మొత్తం కాంగ్రెసే కదా. ఓట్లు వేయించుకొని అది ప్రజలు అడగాలి క్వశ్చన్ చేసి. నేను నీ కేసు గెలిపించినందుకు నువ్వు ఇదా మాకు చేసేదని వాళ్ళు అడగాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ అంతా ఇప్పుడు డ్రామా క్రియేట్ చేస్తుంది ఇష్యూ పైన అంటున్నారు. ఇదంతా ఒక డ్రామా అని అంటున్నాడు కాంగ్రెస్ నాయకులు. జరిగేది అది అనేది అది ఏదో ఒకటి చెప్పాలి. బీఆర్ఎస్ ఎట్లాగో వస్తుంది, డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు. అంటే 15 సంవత్సరాలు మేము ఉన్నప్పుడు అవతల పార్టీ డ్రామాలు చేసిందా మేము చేయటానికి? కాదు కదా, పద్ధతి అది కాదు. ఉన్నది ఏదో మాట్లాడుకోవాలి, జనాలకి ఏది ఇబ్బంది అవుతుందో అది సాల్వ్ చేయాలి మనం. ఫైనల్ గా వీళ్ళ తరపున రేవంత్ రెడ్డి గారికి మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రజల్ని ఇబ్బంది పెట్టకోకుండా ఎట్లా చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ముందుకు పోతే బాగుంటుంది. థ్యాంక్ యూ.